హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మైండ్ పల్స్ 360. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయేది టైం ట్రావెల్ నిజంగానే సాధ్యమా? మనిషి ఎప్పుడూ ఒకే ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. నేను కాలాన్ని వెనక్కి తీసుకెళ్లగలనా? లేక భవిష్యత్తులోకి వెళ్లగలనా? ఇది కేవలం సినిమా కథ కాదు. శాస్త్రవేత్తల మనసులో కూడా ఇదే ప్రశ్న మోగుతోంది. టైం ట్రావెల్ అంటే కాలప్రయాణం. ఇది నిజంగా సాధ్యమా? లేక కల్పన మాత్రమేనా? ఐన్స్టీన్ మరియు సాపేక్ష సిద్ధాంతం 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్పాడు. దాని పేరు థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆయన ప్రకారం సమయం స్థిరంగా ఉండదు. ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో దానికి అనుగుణంగా సమయం నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని టైం డిలేషన్ అంటారు. ఇది టైం ట్రావెల్కు మొదటి శాస్త్రీయ ఆధారం. స్పేస్ స్టేషన్ టైం డిలేషన్ ఉదాహరణ. ఇప్పటికే మనిషి చిన్న స్థాయిలో టైం ట్రావెల్ చేశాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు భూమిపై ఉన్నవాళ్లకంటే కొద్దిగా సమయం వెనుకబడిపోతారు. అది కూడా టైం డిలేషన్ వల్లే. అంటే వారు భవిష్యత్తులో కొద్దిగా ముందుకెళ్లారు. వర్మ్ హోల్ సిద్ధాంతం. శాస్త్రవేత్తలు ఇంకో భావన చెబుతున్నారు. దాన్ని వర్మ్ హోల్ అంటారు. ఇది విశ్వంలోని రెండు దూర ప్రదేశాలను కలిపే సమయ ద్వారం అని చెబుతారు. ఇవి ఉంటే మనం ఒక క్షణంలోనే గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లగలం. కాని ఇవి ఇంకా గణనాత్మకంగా మాత్రమే ఉన్నాయి. వాస్తవంలో మాత్రం కనుగొనబడలేదు. తాత్విక మిస్టరీ ముగింపు. అయితే ప్రశ్న మిగిలిపోతుంది. మనిషి నిజంగా భవిష్యత్తులోకి వెళ్లగలనా? లేక కాలం మనపై శాశ్వత ముసుగు వేసిందా? శాస్త్రం ఆ సమాధానం కోసం ఇంకా ప్రయాణిస్తోంది. కాని ఒకరోజు మనిషి సమయాన్ని కూడా జయించగలడేమో. సమయం ఎవరినీ ఎదురు చూడదు. కాని మనిషి ఒకరోజు సమయాన్నే ఎదురుచూసేలా చేస్తాడేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా మైండ్ పల్స్ 360 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.